అదే సమయంలో ఈ గవర్నమెంట్ లో కూడా నేను మాదిగా అని చెప్పుకునే ఒక మాదిగ మంత్రి ఇక్కడ లేకుండా పోయిండు. నేను మాదిగా అని చెప్పుకునే మాదిగ మంత్రి లేకుండా పోయిండు. కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారి సర్కారు గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయంలో మాదిగలు గాని వ్యక్తులను మంత్రి పదవులకు తీసుకొని అది మాదిగల కోటలోకి చూపెట్టి మాదిగలకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాదిగల తిరుగుబాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. ఆయన మాదిగని చెప్పుకోమనండి అయ్యా. ఆయన మాదిగ కాదని నేను అంటున్నా. నేను మాదిగని చెప్పుకోమనండి. మాదిగని ఆయన అవుతే 2 సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ మధ్యలో. కనీసం మాదిగనే పేరు ఎత్తనోడు మాదిగ మంత్రి ఎట్లా అవుతాడు? ఎంఆర్పీఎస్ పేరు ఎత్తనోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? తను మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడేటోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లా అవుతారు? అసలు అతను మాదిగో కాదో ఆయన చెప్పానండి. ఆయన మాదిగని మీరు మా మీద రుద్దుతారా? తెలంగాణ వచ్చిన కానీ మాదిగలకు మంత్రులే వాళ్ళ లెక్కే 9 ఇచ్చారు కదా. సింగిల్ క్యాస్ట్ గా 9% జనాభా కులం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరినో చూపించండి. అతిపెద్ద జనాభా కులానికి మంత్రి ఎవరో చెప్పానండి. ఆయన మంత్రి అవుతే నేను మాదిగని చెప్పానండి. ఆయన మాదిగ అవుతే 30 ఏళ్ల పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్ గురించి అసెంబ్లీలో మాట్లాడినాయి. అన్ని పార్టీల ప్రజాపతులు ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి మాట్లాడినాయి. ఆయన ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి ఒక పేరు ఎందుకు ఎత్తలేదో చెప్పానండి. మా మీద రుద్దుతారా? ఎన్నేళ్ళు మాకు ప్రభుత్వాలు మాకు భాగస్వామ్యం లేకుండా చేస్తారు. ఆయన మాదిగ కాడని నేను అంటున్నా. అవునని చెప్పుకోమనండి.